ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వారికి పుట్టిన దగ్గర నుంచి మరణించే వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాలి, ఎలాంటి విశేషాలు మార్పులు చేసుకోవడం ద్వారా ఈ నక్షత్రం వాళ్ళు విశేషంగా వెళ్ళకాల్సి వస్తుందంటారు. విశాఖ నక్షత్రం అనేది ఒక పగిలిన నక్షత్రం, ఒక విడిబడిన నక్షత్రం, అంటే విడగొట్టబడిన నక్షత్రం. అంటే ఇప్పుడు విడగొట్టబడిన నక్షత్రం ఉన్నాను కదా, ఇది ఒకటేనా అంటే ఇంకొన్ని ఉన్నాయి. పనిలోపల అవి కూడా చెప్పేస్తాను. రవి, కుజ, గురు నక్షత్రాలు విడిపోయి ఉంటాయి. రవి, కుజ, గురు. రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ విడిపోయి ఉంటాయి. కుజుడు నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట విడగొట్టబడి ఉంటాయి. గురువు యొక్క నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర విడగొట్టబడి ఉంటాయి. రవి నక్షత్రాలు మేషరాశిలో కృత్తిక 1వ పాదం ఉంటుంది, వృషభంలో 3-4 పాదాలు ఉంటాయి. సింహరాశిలో ఉత్తర 1వ పాదం ఉంటుంది రవిది, కన్యారాశిలో ఉత్తర 2-3-4 పాదాలు ఉంటాయి. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఇంకోటి ధనుసు రాశిలో 1వ పాదం ఉంటుంది, మకర రాశిలో 2-3-4 పాదాలు ఉంటాయి. కుజుడి నక్షత్రాలు మృగశిర నక్షత్రము 1-2 పాదాలు వృషభంలో, 3-4 పాదాలు మిథునంలో. కన్యారాశిలో చిత్తా నక్షత్రము 1-2 పాదాలు, తులారాశిలో 3-4 పాదాలు. అదేవిధంగా ధనిష్ట నక్షత్రము మకర రాశిలో 1-2 పాదాలు, కుంభరాశిలో 3-4 పాదాలు. తర్వాత గురు నక్షత్రాలు పునర్వసు 1-2-3 పాదాలు మిథునంలో, 4వ పాదం కర్కాటకంలో. విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలో, 4వ పాదము వృశ్చిక రాశిలో. పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభంలో, 4వ పాదం మీనంలో. ఈ విడగొట్టబడిన నక్షత్రాలు లేకపోతే జ్యోతిష్యం లేదు. ఇవి ఇలా విడిపోకపోతే జ్యోతిష్యం లేదు. రవి, గురు, కుజులు. రవి అంటే గ్రహరాజు, గురువు అంటే దేవగురువు, కుజుడు అంటే ఆర్మీ చీఫ్, రక్షించేవాడు అని అర్థం. ఆర్మీ చీఫ్ కమాండర్ అనమాట. ఈయన అధికారి, ప్రభుత్వం రవిది, రక్షించే బాధ్యత కుజుడిది, ఆశీర్వాదం అనుగ్రహించే బాధ్యత గురువుది. వీళ్ళ ముగ్గురు ఇలా విడిపోయేసి జ్యోతిష్యాన్ని ఇలా పట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వీడియోలో మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకంటే గురుగ్రహము ఒకే రాశిలో పూర్ణంగా లేదు అనే దానికోసం చెప్పాను. విశాఖ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. విశాఖ అంటే ఒక ఆర్చ్ లాగా ఇలా ఉంటుంది. మరి ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళ అలక ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అలిగినట్టు ఎవరు అలగరు. ఒక్కోసారి సూసైడ్ కూడా అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఈ నక్షత్రంలో. నాకు కానీ ఇకపోతే నేనేమైనా చేసుకుంటాను అనేవాళ్ళు అన్నమాట. ఈ నక్షత్రం యొక్క దుందుడుకుతనం ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, జ్ఞానము ఎక్కువ. ఇది ఈ నక్షత్రము యొక్క క్లుప్తమైన సమాచారం. ఈ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి మంచి జ్ఞానం ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి పరమేశ్వరుడికే తారకోపదేశం చేసి ఆయన అడిగిన డౌట్లు క్లియర్ చేసి, నువ్వు నాకు శిష్యుడైతే నీకు చెప్తానని చెప్పాడు. పరమేశ్వరుడు సరే కొడుకునే గురువుగా భావించి ఆయన ఒప్పుకుంటే ఆయన గురువుగా మారి ఆయన జ్ఞానోపదేశం చేశారు. అందుకే స్వామినాథుడు అంటారు. స్వామికే నాథుడు అయ్యాడని స్వామినాథుడు అంటారు. మలమేల మలై, స్వామి మలై అని ఒక పర్వతం ఉంది. స్వామి మలై అంటే కొండ మీద కొండ, దాని మీద మరి సుబ్రహ్మణ్య స్వామి అక్కడే చేశాడు అని. చాలా గొప్ప దేవత. సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి ఏంటంటే, యుగము అంతమైన తర్వాత ఈ యుగం అంతం ఇంకొక యుగం పెట్టేటప్పుడు యుగ సంధి అని కొంతకాలం ఉంటుంది. ఈ సంధి కాలంలో మొత్తం జలంతో నిండిపోయి ఉంటుంది భూమంతా. దేవతలందరూ కూడా తమ శక్తిని కోల్పోయి, అంటే చుట్టూ ఒక శక్తి ఉంటుంది, ప్రభావం ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆ కాంతిని కోల్పోయి స్తబ్దుగా ఉంటారు. యుగ సంధిలో కూడా ఈ యొక్క కాంతిని కోల్పోకుండా వెలుగుతూ ఉండే ఏకైక దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అదే ఆయన యొక్క శక్తి. ఈయనకు 6 ముఖాలు. కాబట్టి ఈ నక్షత్రం యొక్క వివరం ఇది. కష్టపడిన దానికి క్రెడిట్ వస్తుందంటారు గురుగారు లైఫ్లో వీళ్ళకి, లేదంటే క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటారంటారా? దానికంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి అలగ మనస్తత్వం అని చెప్పాను కదా, వీళ్ళకి రావాల్సిన వీళ్ళకి రాకపోతే అలగేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా జ్ఞాన ఫలాన్ని పార్వతీ పరమేశ్వరులు అక్కడ పెట్టి
ఎవరు ఈ ముల్లోకాలు చుట్టూ వస్తారో వాళ్ళకి ఈ పండు అంటే ఆవేశంగా ఎత్తుకెళ్ళిపోయాడు, నెమల మీద వెళ్ళిపోయాడు. వినాయకుడు ఆయన ఒక తాంత్రికుడు. వినాయకుడు తెలివిగా పార్వతీ పరమేశ్వరుని ప్రదర్శన చేసి మీరే సమస్త లోకాలు మీలోనే ఉన్నాయి అని చెప్పేసి ఆ పండు తీసుకున్నాడు. అంటే వీళ్ళకి రావాల్సింది ఇంకొకరు పోతున్న దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి కొంచెం ఆవేశాన్ని తగ్గించుకుంటే చాలు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి సూచనలు ఇస్తారు? ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగుంటుందంటారు? ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే వీళ్ళు విశాఖ నక్షత్రం కాబట్టి మామూలుగా 6వ నక్షత్రము సాధన తారవుతుంది ప్రతి ఒక్కరికి. అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా గవర్నమెంట్ షేర్స్ ఉంటే కొనచ్చు, లేదా ప్రభుత్వ రంగ కాంట్రాక్టులు చేయొచ్చు, లేదంటే ప్రభుత్వానికి సలహాదారులుగా, రాజకీయ నాయకులు సలహాదారుగా ఉండొచ్చు. ఐఏఎస్ అంతా కూడా సలహాదారులు యాక్చువల్గా. మధ్యవర్తులు కూడా ఉండొచ్చా? మధ్యవర్తులు కూడా ఉండొచ్చు. దానివల్ల ఆటంకాలు ఎవరు? ఏం ఆటంకాలు రావు. ఇప్పుడు రవిగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రము, రవిగ్రహం బలంగా ఉంటేనే ఐఏఎస్ అది అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి రవి అంటే గ్రహరాజు, అడ్మినిస్ట్రేషన్. అటువైపు వెళ్ళొచ్చు. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పరిచయాలు, ఇటువంటి వాటి వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి సాధన తారను బలపరచుకోవడం వల్ల వీళ్ళు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఇక వ్యక్తిగత జాతకం తీసుకుంటే ఏ నక్షత్రం నిర్జీవం అవుతుందో, ఏది దురదృష్టం అవుతుందో, ఏది అవయోగ నక్షత్రం అవుతుందో మనము చూసే వరకు చెప్పలేం. అక్కడ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు గొప్పగా ఉంటుందని చెప్తాను, వ్యక్తిగత జాతకం అదే వ్యతిరేకంగా ఉంటే మనం చెప్పలేం. అది నాకు సంబంధం లేదు. సాధారణంగా గురుగారు ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు మోసపోతూ ఉంటారు అంటారు? ఈ నక్షత్రం విడివడి నక్షత్రం కాబట్టి వృశ్చిక రాశిలో 4వ పాదం ఉంది కాబట్టి 3 పాదాలు తులారాశిలో ఉన్నాయి. అంటే 4వ పాదం వృశ్చికం అంటే పాతాళము. వీళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి. అంటే ప్రతి ఒక్కటి ఆలోచించుకొని స్టెప్ వేయాలని అర్థం. అది చాలా ఇంపార్టెంట్. అది ఏ విషయం అని కావచ్చు. అంటే ఒక 4 అడుగులు ముందుకేరా బాబు అంటూ ఉంటారు కదా. ఈ 4వ పాదం పోయి పాతాళంలో ఉంది. వృశ్చిక రాశి అంటే బావి అని అర్థం, లేదు ఒక గుంత, లేదు పాతాళము, లేదు బాత్రూము, బురద, అక్కడ తేలు ఉంటుంది, విషము, అది మరణస్థానం కాలపురుషుడికి. కాబట్టి వీళ్ళ 4వ పాదం, వృశ్చిక రాశిలో 4వ పాదం ఎక్కడుంది? ఆడుంది. కాబట్టి ప్రతి విషయానికి ఆచితూచి అడుగు వేయడం వీళ్ళకి శ్రేయోదాయకం. అది ఈ విషయం అని ఏం లేదు. కాబట్టి వీళ్ళు స్పీడ్ ఎక్కువ. ఆ స్పీడ్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకు స్లిప్ అయ్యారంటే నిర్ణయాలు దెబ్బతింటారు. అది ఏదైనా కావచ్చు విషయం. సాధారణంగా వివాహ యోగం అనేది ఏ దశలో వస్తుందంటారు వీళ్ళకి? వివాహం అనేది ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళు విశాఖ నక్షత్రంలో పుడితే గురు మహర్దశలో పుడతారు. గురు మహర్దశలో పుట్టినప్పుడు వీళ్ళకు మొదటి పాదంలో పుడితే 16 సంవత్సరాల పాటు గురుదశే ఉంటుంది. 2వ దశలో పుడితే 12 సంవత్సరాల వరకు ఉంటుంది. 3వ పాదంలో పుడితే 8 సంవత్సరాలు ఉంటుంది. 4వ పాదంలో పుడితే 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే 16 సంవత్సరాలు గురుదశ జరిగితే 4 పాదాలు 4 16. గురుదశ తర్వాత పెట్టే దశ ఏది? శని మహర్దశ. శని దశ వీళ్ళకు అంతగా యోగించదు. ఎందుకంటే శని ఈ రాశికి అంటే తులారాశికి 4, 5 ఇంటి వాడు. ఈ నక్షత్రానికి గురువుకి శని కానగ్రహమే. కాబట్టి యుక్త వయసు వచ్చినప్పుడు శని దశ రావడం ఒక విధంగా అదృష్టమే. ఎందుకంటే ఎదుర్కొనే శక్తి ఉంటుంది, ఏజ్, ఎనర్జీ ఉంటాయి. ఈ వయసులో శని దశను ఎదుర్కొన్నారంటే ఇంకా వాళ్ళ జీవితం సక్సెస్ మామూలుగా ఉండదు. అంటే శని దశ ఎవరు కంప్లీట్ చేసినా వాళ్ళకు మాస్టర్ అయిపోతారు. వాళ్ళకి జ్యోతిష్యం అవసరం లేదు. అవమానం అంటే ఏమి, కష్టాలేమి, నష్టాలేమి, డబ్బు ఉంటే ఎంత విలువ ఉంది, డబ్బు లేకపోతే ఎంత విలువ ఉంది, అజ్ఞాతవాసం, అరణ్యవాసము అన్నీ చూపించేస్తాడు ఆయన. ముసలి వాళ్ళు అయినప్పుడు వస్తే పరిస్థితి ఏమి, లేలేరు, కూర్చోరు, ఒకరు సహకరించరు, వృద్ధాశ్రమంలో పారేస్తారు. యుక్త వయసులో వస్తే జీవితం నేర్చుకునేస్తారు. మరి రామారావు గారి గురించి మనం ఆడుకున్నాం. ఆయన కూడా శని మహర్దశని ఎదుర్కొన్నప్పుడు కష్టాలు ఎక్కువ ఎదుర్కొన్నాడు. గురుదశ శని దశలో ఆయన విపరీతమైన కష్టాలు ఎదుర్కొని శని ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అదే శని దశలో ఉచ్చస్థితికి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి అయ్యేకాడికి పేదవాడికే ముందు ప్రాధాన్యత ఇచ్చాడు. బియ్యం తక్కువ రేటు చేశాడు, ఆకలి తీరాలని. శని దశలో ఆ బాధపడ్డాడు కాబట్టి ఆకలి బాధకు శనే కారకుడు. ఆ తర్వాత వచ్చే నక్షత్రం విశాఖ. ఈ విశాఖ నక్షత్రానికి తర్వాత వచ్చే దశ శని దశ. ముందుగానే పెద్ద తేడా ఉండదు. కాబట్టి శని దశలోనే వివాహం అవుతుంది. విశాఖ నక్షత్రం వీళ్ళకు కూడా
2 వివాహాలు జరిగేదని కూడా అవకాశం ఉంది. కుటుంబ పరంగా ప్రేమ అనురాగుల పరంగా ఎలా ఉంటుందంటారు? కుటుంబ పరంగా ప్రేమానురాగాల పరంగా తీసుకుంటే వీళ్ళకి వచ్చేక్కడికి 2వ రాశి వృశ్చిక రాశి అవుతుంది. చాలా లోతైనటువంటి హావభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు కుటుంబ సభ్యులు. అంటే వీళ్ళ కుటుంబంలో అటువంటి ఉంటాయి ప్రేమల అనురాగాలు, బాగా డీప్ ఎమోషన్స్. ఎమోషన్స్ బాగుంటాయి. కుటుంబం బాగానే ఉంటుంది. అంటే ఇటువంటివి ఉండడం ఇటువంటి కాలంలో స్త్రీల వల్ల ఏమన్నా కాంట్రవర్సీలు ఎదుర్కోవడం, వాళ్ళ వల్ల ఏమన్నా పరువు నష్టం, ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? అది వ్యక్తిగత జాతకంలోనే వస్తుంది. నక్షత్రపరంగా ఎత్తుకుంటే లేవు. నక్షత్రపరంగా తీసుకుంటే లేవు. వ్యక్తిగత జాతకంలో రాహువు, శుక్రుడు 11వ స్థానం, 2వ స్థానము, 7వ స్థానము ఇవన్నీ పరిశీలించుకుంటే అక్కడ ఈ ఉల్టాగా ఉంటాయి కొన్ని గ్రహాలు. అవి కానీ ఏం చేస్తాయి, జీవితాన్ని తారుమారు చేసేస్తాయి. ఇట్లా ఇదే కరెక్ట్ పో అని చెప్పి దొలిచేస్తాయి. అవి చూసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళ ప్రయత్నాలు ఫలించాలంటే దైవబలం చాలా అవసరం. మరి వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు, దర్శించాల్సిన క్షేత్రాలు జీవితాంతం కూడా ఏం చేస్తే బాగుంటున్నారు? నరసింహస్వామి యొక్క నక్షత్రం స్వాతి నక్షత్రం, వీళ్ళకి దైవ నమస్కార నక్షత్రం. నరసింహారాధన విశేషంగా చేయొచ్చు. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం చాలా మంచిది. 2వ నక్షత్రం అనురాధ, వెనక నక్షత్రం స్వాతి. అనురాధ నక్షత్రం లక్ష్మీదేవిది, స్వాతి నక్షత్రం నరసింహస్వామిది. కాబట్టి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అత్యద్భుతంగా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు అమరకోశం అనేటువంటి గ్రంథం మనం చదివామంటే ఆయన చితిమంటల పైన ఆయన యొక్క దేహాన్ని పెట్టి నిప్పు అంటించేస్తారు. ఆయన ఒక గుహలో ఆయన వేరే శరీరంలో ఉండి ఇక్కడ శరీరాన్ని పెట్టి శిష్యుల దగ్గర పెట్టుంటాడు ఒక ముఖ్యమైన కార్యంగా. అది చెప్తే చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆయన వెంటనే వచ్చి చితిమంటల పైన ఆ శరీరంలో ప్రవేశించి బొబ్బలు ఒళ్ళంతా లేస్తాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఆదిశంకరాచార్యులు చెప్పాడు. ఆయన మొట్టమొదటిసారిగా ఏ దేవుణ్ణి పిలవదు, ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుడు. ఆయన కాపాడు నన్ను అని చెప్పి నరసింహస్వామిని పిలిచాడు. ఆ చితిమంటలను ఆరిపోయినాయి, బొబ్బలను కూడా అక్కడే తగ్గాయి. ఆయన పైకి లేచాడు. ఇది అమరకోశము అని నిరూపించాడు. కాబట్టి వీళ్ళకు 2వ నక్షత్రం అనురాధ, వెనుక నక్షత్రం స్వాతి, లక్ష్మీ నారసింహ ఆరాధన వీళ్ళకి అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు రోజు కనీసం ఒక 5 సార్లు చదువుకుంటే చాలు. పడుకునేటప్పుడు నరసింహస్వామి లక్ష్మీ నరసింహాయన మహన్ ఒక 5 సార్లు చెప్పుకుని నిద్ర లేవని తలుచుకుంటే కూడా ఇటు సంపద ఉంటుంది, ఇటు దైవబలం 2 ఉంటాయి. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం ఎక్కువగా అలుగుతూ ఉంటారని చెప్పి ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఏ విషయాలు వీళ్ళు ఎక్కువగా మార్చుకుంటే వీళ్ళ లైఫ్ మారుద్ది అంటారు? ఎలాంటి మార్పులు అవసరం? అంటే ఎలక మనస్తత్వం ఆటోమేటిక్గా వీళ్ళకి వస్తుంది. సుబ్రహ్మణ్యం స్వామి ఎలా అలిగి వెళ్ళాడో అలాగే వీళ్ళు అలిగి వెళ్తారు. దీన్ని కరెక్షన్ చేసుకోవడం వల్ల, ఇది కంప్లైంట్ కాదు కరెక్షన్, ఇది ఈ కరెక్షన్ చేసుకోవడం వల్ల చాలా అప్డేట్ అవుతారు. 6వ నక్షత్రం సాధన తార అంటే అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల, ఉత్తరాషాఢ నక్షత్రాన్ని బలపరుచుకోవడం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రోజు వినాయకుడి దగ్గరికి కానీ శివాలయానికి కానీ వెళ్తే వీళ్ళు ప్రయత్నించే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఎందుకు? హస్త నక్షత్రం కదా వినాయకుడిది అంటున్నారు. హస్త నక్షత్రం అంటే వినాయకుడు తల తెగక ముందు ఉన్నటువంటి వినాయకుడు హస్త నక్షత్రం. వినాయకుడు తల పోయిన తర్వాత, ఏనుగు తల వచ్చిన తర్వాత వచ్చిన వినాయకుడు ఉత్తరాషాఢ నక్షత్రం అని ఒక మాట ఉంది. కాబట్టి ఆ విఘ్నాన్ని అధిగమించాడు కదా. ఆ ఉత్తరాషాఢ నక్షత్రం రోజు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల, ఏదో నైవేద్యం పెట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల, ఎందుకంటే రవి నక్షత్రము, రవికి అధిష్టాన దేవత శివుడు వెళ్ళి వీళ్ళు తర్వాత ప్రయత్నించడం వల్ల అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి, శివుడు, వినాయకుడు, ఇంకా వీళ్ళ సామాజిక ఏ ప్రయత్నం ఉన్నా వీళ్ళ జీవితాంతం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నక్షత్రం వల్ల లైఫ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.